ఆ ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? నెక్స్ట్ 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 ఆ ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఎందుకు అవినాష్ రెడ్డి ఫోన్ సరెండర్ చేయకుండా ఉన్నాడు? ఫోన్ సరెండర్ చేస్తే ఇది తప్పు అని చెప్పడానికైనా ప్రూఫ్ ఉంటుంది కదా. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ ఫోన్ కాల్స్ ఆ 2 స్లైడ్స్లో ఉన్న ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఆ మధ్యలో ముందెళ్ళండి, ఇంకా ముందుకు వెళ్ళండి, పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. నెక్స్ట్ 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 యూ గోయింగ్ బ్యాక్ ఫార్వర్డ్. యా ఆగండి, స్టాప్ దే. సో ఇవి అవినాష్ గంగిరెడ్డికి అని తెలుస్తుంది. మై అజంప్షన్ ఇస్ ఇవి హత్య చేయిస్తుండగా డ్యూరింగ్ ద ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను. లైవ్ ట్రాన్స్మిషన్. ఆ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి? 155 అగైన్ ఐ థింక్ ఐ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్. 2 గంటలప్పుడు కాల్ ఎవరికి వెళ్ళింది? 2 గంటల 4 నిమిషాలు. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఈ 4 గంటలప్పుడు కాల్స్ ఎవరికి వెళ్ళాయి? 5 o'clock కాల్స్ ఎవరికి వెళ్ళాయి? హలో, ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి అనే దానిపైన సిబిఐ అంటే నిర్ధారించలేకపోయిందా? ఎవరికి వెళ్ళాయి అనేది కనుక్కోలేకపోయిందా? ఐ థింక్ వాళ్ళు ఇంకా పని చేయలేదు, చేయాలి ఇంకా. ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి, సాక్షిలో ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అన్నది, అది చూస్తే నీకు లెటర్ ఎందుకండి? సీయింగ్ దట్ లైవ్, అది చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది అది హార్ట్ అటాక్ అనిపిస్తుందా, బ్లడ్ వామిటింగ్ అనిపిస్తుందా? కానీ సాక్షిలో హార్ట్ అటాక్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అని? ఎవరు చెప్పారు హార్ట్ అటాక్ అని? 10 గంటలప్పుడు విజయసాయిరెడ్డి గారు హార్ట్ అటాక్ అన్నారు. కనీసం విజయసాయిరెడ్డిని క్వశ్చన్ చేశారా? సాక్షి చైర్మన్ని క్వశ్చన్ చేశారా ఎందుకు వచ్చింది అని? 2019 నుంచి మీరు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. మీరు ఇక్కడ సునీల్ 2019 నుంచి మీరు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టారు, అనేక సార్లు వివరణ ఇచ్చారు దీని మీద. కానీ ఇన్ని వీడియోస్, ఇంత మెటీరియల్ అప్పుడు ఎందుకు చూపించలేదు? ఇన్ని సంవత్సరాల తర్వాత, దట్టు కేసు కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు ఈ వీడియోస్ని చూపించడం గల ప్రధాన కారణం ఏంటి? అసలు మీకు ఈ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చాయి? సిబిఐ దగ్గర నుంచి తీసుకున్నారా? చార్జ్షీట్లో అయితే ఈ వీడియోస్ ఎక్కడా కూడా లేవు. మరి ఈ వీడియోస్ ఎక్కడుందా? మీరు సెల్ ఫోన్లో షూట్ చేయించారా? ఎట్లా వచ్చాయి మీకు ఈ వీడియోస్? చెప్పండి, దాని క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. June 30th సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది, కావాలా అని అడిగారు అక్యూజ్డ్. ఆ ఇన్ఫర్మేషన్ అక్యూజ్తో పాటు నాకు కూడా షేర్ చేశారు. నవంబర్ 2023 2023 నవంబర్లో నాకు షేర్ చేశారు. 4 టెరాబైట్ 2 TB హార్డ్ డిస్క్స్లో షేర్ చేశారు నవంబర్ నుంచి. మెజారిటీ ఇన్ఫర్మేషన్ దీంట్లో వచ్చిండేది దాంట్లో నుంచి. సో ఇంత ఇన్ఫర్మేషన్ అప్పట్లో నా దగ్గర కూడా లేదు, ఎక్సెప్ట్ సాక్షి వాళ్ళది రిపోర్టర్ నుంచి తెచ్చిన వీడియో అని చెప్పాను తప్ప ఇవన్నీ అంతకుముందు నాకే తెలియదు. ఓకే, నవంబర్ నుంచి కొన్ని వీడియోస్ పెట్టాను మీకు. నాకు అది చూసే ధైర్యం చాలట్లేదు. అప్పుడు కొంచెం చూసి ఆఫ్ చేసేస్తాను. ఇంకా నేను పూర్తిగా చూడలేదు. ఇంకా చూస్తే ఏమేమి వస్తాయో. ఆ ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ అన్నీ ఈ నవంబర్ ప్రొవైడ్ చేసిన డేటాలో. సో ఎస్, ఇంతకుముందు నాకు తెలియని కూడా తెలియదండి మీరు అడిగిన దానికి సమాధానం.